హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రణయం ఎపిసోడ్ నెంబర్ 11. ఇక నీ సీన్స్ షూట్ చేయడం లేదు, నువ్వు వెళ్ళిపోవచ్చు అని గణేష్ చెప్పడంతో కంగారు పడిన సౌరభ్ ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం తన ఏజెన్సీకి కాల్ చేశాడు. అటువైపు నుండి ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ, మిస్టర్ సౌరభ్, ఇక మీరు అక్కడి నుంచి వచ్చేయండి. మీ ఎమోషన్స్ను మీరు కంట్రోల్ చేసుకోలేరు, అందుకే ఈ సినిమా నుండి మిమ్మల్ని తప్పించారు. ఇక మీ క్యారెక్టర్ను శ్రీరామ్ చేయబోతున్నారు అని చెప్పాడు. కానీ సార్, నేను అలా ప్రవర్తించడానికి కారణం కేవలం మా అదితి, ఇందులో నా తప్పేం లేదు అంటూ వివరించబోయాడు సౌరభ్. ఆమె గురించి మీరు మాట్లాడకండి, ఆమెకు మీ వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ మీరే షూటింగ్ సరిగా చేయకుండా డిలే చేస్తున్నారు. మీ వల్ల ఈరోజు చాలా డబ్బు ఖర్చయింది. ఇక చాలు. ఆల్రెడీ మిమ్మల్ని అక్కడి నుండి పికప్ చేసుకోవడానికి నేను కారు కూడా పంపించేశాను. వెంటనే బయలుదేరండి అని చెప్పి అవతల వైపున ఉన్న వ్యక్తి ఫోన్ కట్ చేశాడు. కట్ అయిన ఫోన్ వైపు భయంగా చూస్తూ నిలబడిపోయాడు సౌరభ్. ఏమైంది సౌరభ్, ఏం జరిగింది అంటూ అతని చెయ్యి పట్టుకొని ఊపుతూ అడిగింది దియా. సౌరభ్ చిరాగ్గా తన జుట్టులోకి 2 చేతులు పోనిచ్చి ముందుకు నడుస్తూ, వాళ్ళు నన్ను రీప్లేస్ చేస్తున్నారు అని అన్నాడు. నో, ఇట్స్ ఇంపాసిబుల్. వాళ్ళు మన ఇద్దరి పేరు కోసమే ప్రత్యేకంగా మనల్ని సెలెక్ట్ చేశారు అని నమ్మలేనట్లుగా చెప్పింది దియా. నేను సరిగ్గా యాక్ట్ చేయకపోవడం వల్ల ప్రొడక్షన్ టీంకి లాస్ వచ్చింది, అందుకే వాళ్ళు నన్ను రీప్లేస్ చేస్తున్నారు అని తన తప్పు ఒప్పుకుంటున్నట్లుగా చెప్పిన సౌరభ్, నువ్వైనా జాగ్రత్తగా ఉండు, ముందు నేను వెళ్ళి ఒకసారి ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పి హడావుడిగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు సౌరభ్. లేదు, ఇలా జరగనివ్వను. నేను డైరెక్ట్గా వెళ్ళి ఆ అక్షిత్ గారితోనే మాట్లాడతాను. ఆ అదితి గురించిన నిజాన్ని అతనితో చెప్పి దాన్ని మూవీ నుంచి వెళ్ళగొట్టి నిన్ను మళ్ళీ తిరిగి తీసుకొస్తాను అని అనుకుంటూ దియా కూడా అక్కడి నుంచి హడావుడిగా బయలుదేరి అక్షిత్ ఆఫీస్కి వెళ్ళింది. నేను ఒకసారి అర్జెంటుగా అక్షిత్ గారిని కలవాలి అని మురారిని అడిగింది ఆఫీస్కి వెళ్ళిన దియా. అపాయింట్మెంట్ లేకుండా సార్ని కలవడం కుదరదు అని చెప్పాడు అసిస్టెంట్ మురారి. నేను చెప్పే విషయం అక్షిత్ గారికి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, లేదంటే ఆయన చాలా నష్టపోవాల్సి వస్తుంది. మీరు ఒకసారి వెళ్ళి నేను వచ్చానని సార్తో చెప్పండి అని రిక్వెస్ట్ చేస్తూ అడిగింది దియా. ఆ మాట విన్న మురారి, సరే, ఒక్క నిమిషం వెయిట్ చేయండి అని చెప్పి అక్షిత్ క్యాబిన్కి వెళ్ళి, సార్ మిమ్మల్ని కలవడానికి ఆర్టిస్ట్ దియా వచ్చారు అని చెప్పాడు. దాంతో ఆమె తనకు ఉదయం చేసిన మెసేజ్ గురించి అక్షిత్కి గుర్తొచ్చింది. అదితి గురించి ఏదో చెప్పాలని ఆమె ఆత్రుత పడుతుందని అతను అర్థం చేసుకొని, సరే, లోపలికి పంపించు అని చెప్పాడు అక్షిత్. ఓకే సార్ అంటూ వెళ్ళి దియాను లోపలికి పంపించాడు మురారి. హడావుడిగా వెళ్ళి అక్షిత్ ఎదురుగా కూర్చొని, హలో సార్, గుడ్ ఈవినింగ్ అని విష్ చేసింది దియా. గుడ్ ఈవినింగ్ దియా, మీరు నన్ను ఎందుకు కలవాలనుకున్నారు అని కూల్గా అడిగాడు అక్షిత్. సార్, మీకు అదితి గురించి ఒక నిజం తెలియాలి. ఆమె నిజానికి అంత పెద్ద ఆర్టిస్ట్ కాదు, కానీ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఇంత హై రేంజ్లో యాక్ట్ చేయగలుగుతుంది. సౌరభ్ నేను ఇద్దరం సినీ ఫీల్డ్లో సీనియర్ యాక్టర్స్, కానీ ఇప్పుడు మాత్రం ఆ అదితి మమ్మల్ని తలదన్నేలా పర్ఫార్మెన్స్ చేస్తుంది. దానికి కారణం కేవలం ఆమె తీసుకునే డ్రగ్స్. ఈ విషయం బయటకు వస్తే మీ కంపెనీకి, మూవీకి కూడా చెడ్డ పేరు వస్తుంది. అందుకే ఈ విషయం మీకు చెప్పాలని ఉదయం నుండి మీ అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నాను అని చెప్పింది దియా. ఆమె చెప్పేది మొత్తం కూల్గా విన్న అక్షిత్, మీరు ఇంత పెద్ద నింద మోపుతున్నప్పుడు మీ దగ్గర తగిన ఆధారాలుంటే బాగుంటుందేమో కదా అని అన్నాడు. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది సార్ అంటూ వెంటనే తన మొబైల్లో ఉన్న పిక్ ఓపెన్ చేసి అక్షిత్కి చూపించింది దియా. అది చూసి అక్షిత్ నిద్ర ముడుచుకుంది. వెంటనే సీట్లో వెనక్కి వాలుతూ, ఈ ఫోటో మీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు. ప్రస్తుతం ఆ అదితి లగ్జరీ హోటల్లో ఉంటుంది కదా, ఆ రూమ్ను క్లీన్ చేసే వాళ్ళలో ఒక వ్యక్తి ఆమె డ్రగ్ తీసుకోవడాన్ని అనుకోకుండా చూసి పిక్ తీశారు. అది నా చేతికొచ్చింది. నేను వెంటనే మీ దగ్గరికి తీసుకొచ్చాను అని ఉత్సాహంగా చెప్పింది దియా. ఓ అవునా, దీన్ని ఇంకా ఎవరెవరికి చూపించారు అని ఆరా తీస్తూ అడిగాడు అక్షిత్. సౌరభ్ ఒక్కరితోనే షేర్ చేశాను, ఇంకెవరికి చూపించలేదు అని చెప్పింది దియా. ఓకే, కానీ ఆమె నిజంగా డ్రగ్స్ తీసుకుంటుందని కన్ఫర్మేషన్ లేకుండా మనం ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి కుదరదు. కాబట్టి దీని గురించి నిజానిజాలు తెలుసుకోవాలి. అంతకన్నా ముందుగా మీరు ఇంకో విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి.
మీరు చేస్తున్న ఈ ఎలిగేషన్ తప్పైతే ఇంత పెద్ద నింద వేసినందుకు మీరేం చేస్తారో కూడా ముందుగానే వివరించండి అని ఆమె వైపు సూటిగా చూస్తూ అడిగాడు అక్షిత్. ఆ ప్రశ్న విని దియా అర్థం కానట్లుగా చూస్తూ, మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఆ అదితి ఇలాంటి ఒక డ్రగ్ అడిక్ట్ను తప్పించి మీకు హెల్ప్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. కానీ మీరు మాత్రం నన్ను వివరణ అడుగుతున్నారు అని అడిగింది. ఆ మాటకు అక్షిత్ తన కుర్చీలో నుంచి కొంచెం ముందుకు వంగి టేబుల్పై తన 2 చేతులను ఉంచి, చూడండి మిస్ దియా, నిజం చెప్పాలంటే అదితి ఏం తింటుంది, ఏం తాగుతుంది, ఏం చేస్తుంది అనేది ఆమె వ్యక్తిగత విషయం. ఆమె వల్ల నా షూట్కి ఇంతవరకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. కాబట్టి ఆమె మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. కానీ ఆ సౌరభ్ చేసిన పని వల్ల నా బడ్జెట్ పెరిగిపోతుంది. అందుకే నేను అతని మీద యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. లేదంటే అతనితో నాకేమీ పర్సనల్ శత్రుత్వం లేదు కదా అని అన్నాడు. ఆ మాట విని దియా షాక్ అయినట్లుగా చూసింది. అదితిని ఇరికించి ఆమెను మూవీ నుంచి వెళ్ళగొట్టి తిరిగి సౌరభ్ను సినిమాలోకి రప్పించాలనే ఆమె ఉద్దేశాన్ని అక్షిత్ అంత త్వరగా అర్థం చేసుకుంటాడని ఆమె ఊహించలేదు. ఇంతలో అక్షిత్ మళ్ళీ మాట్లాడుతూ, చూడండి దియా, మీరు ఆ సౌరభ్ను మళ్ళీ వెనక్కి రప్పించాలనే కోరికతో వచ్చారని నాకు తెలుసు. నేను మీ ఉద్దేశాన్ని తప్పుపట్టడం లేదు. కానీ ఒకవేళ మీరు అదితిపై వేసిన నింద అబద్ధమైతే దానికి ఏం చెయ్యాలో కూడా మనం ముందే డిసైడ్ అయితే బాగుంటుంది కదా అని అన్నాడు. ఊహించని ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో దియాకు ఒక క్షణం అర్థం కాలేదు. అందుకే ఏం చెప్పలేక మౌనంగా ఉండిపోయింది. దాంతో అక్షిత్, సరే ఇలా చేద్దాం, నేను మీకు 2 ఆప్షన్స్ ఇస్తాను. మీరు చెప్పింది నిజమైతే నేను అదితిని సినిమా నుండి రీప్లేస్ చేస్తాను. ఒకవేళ మీరు చెప్పింది అబద్ధమైతే నేను మిమ్మల్ని రీప్లేస్ చేస్తాను. మీకు ఓకేనా అని అడిగాడు. ఆ మాట వినగానే కరెంట్ షాక్ కొట్టినట్లు ఉలిక్కిపడ్డ దియా, అక్షిత్ గారు, మీరేమంటున్నారు? నేనిప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ని. ఆ అదితి లాంటి చిన్న ఆర్టిస్ట్ కోసం మీరు నన్ను రీప్లేస్ చేస్తానని అంటున్నారా అని అడిగింది. అది విని అక్షిత్ నవ్వి, తప్పు చేస్తే శిక్ష ఎవరికైనా ఒకటే కదా, ఇందులో చిన్న పెద్ద ఏముంది? నేను మీకు ఇచ్చిన 2 ఆప్షన్స్లో ఒకటి మీకు ఫేవర్గానే ఉంది, మరొకటి అదితికి అనుకూలంగా ఉంది. నేను ఎవరిని తక్కువ చేయలేదు. ఇప్పుడు చాయిస్ మీదే. బాగా ఆలోచించుకొని మీరే చెప్పండి అని అన్నాడు. అతని మాటలకు దియా ఒక క్షణం ఆలోచించి, నేను సమాధానం చెప్పే ముందు ఒక ఫోన్ కాల్ చేసుకోవచ్చా అని అడిగింది. ష్యూర్, టేక్ యువర్ టైం కూల్గా చెప్పాడు అక్షిత్. దాంతో దియా అతని ముందు నుంచి లేచి హడావుడిగా క్యాబిన్ నుండి బయటికి వెళ్ళి ఎవరికో కాల్ చేసింది. ఆ తర్వాత 2 నిమిషాల్లోనే గబగబా లోపలికి వచ్చి, అక్షిత్ గారు, మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను అని కాన్ఫిడెంట్గా చెప్పింది. దానికి కారణం ఆమె బయటకు వెళ్ళి ఆ హోటల్ రూమ్ని క్లీన్ చేసిన క్లీనర్కి కాల్ చేసి ఆ పిక్లో చూసిందంతా నిజమే అని మరోసారి కన్ఫర్మ్ చేసుకుంది. అందుకే అంత ధైర్యంగా అక్షిత్కి సమాధానం చెప్పింది. నిజానికి ఆ క్లీనర్కి డబ్బిచ్చి అదితిపై ఓ కన్నేసి ఉంచమని చెప్పింది దియా. అందుకే ఆ క్లీనర్ ఆమెకు ఆ ఫోటోని ఫార్వర్డ్ చేశాడు. ఓకే అని చెప్పి వెంటనే మురారిని పిలిచి, మనం వెంటనే వెళ్ళి ఆర్టిస్ట్ అదితి హోటల్ రూమ్ను చెక్ చేయాల్సి ఉంటుంది, దానికి కావాల్సిన ఏర్పాట్లు చూడండి అని చెప్పాడు అక్షిత్. కానీ సార్, ఈ టైంలో అని అనుమానంగా అన్నాడు మురారి. నిజమే, ఇప్పటికే నైట్ అవుతుంది. ఈ టైంలో వెళ్ళడం కొంచెం ఇబ్బంది. కానీ సిచ్యువేషన్ స్కిప్ చేయడానికి లేదు, మనం వెళ్ళాల్సిందే. అలాగే అదితి మేనేజర్ శ్రీనివాస్ని కూడా రమ్మని చెప్పండి. అతనితో కలిసే మనం హోటల్కి వెళ్ళాలి అని చెప్పాడు అక్షిత్. ఓకే సార్ అంటూ వెంటనే తన ఫోన్లో ఎవరికో కాల్ చేస్తూ బయటికి వెళ్ళిపోయాడు మురారి. ఆ తర్వాత ఒక్క నిమిషంలోనే లోపలికి వచ్చి, సార్, మనం బయలుదేరచ్చు, హోటల్లో ఇన్ఫామ్ చేశాను. అలాగే శ్రీనివాస్ కూడా డైరెక్ట్గా హోటల్ దగ్గరికి వస్తానని చెప్పాడు. దాంతో వెంటనే తన అసిస్టెంట్ మురారి, ఆర్టిస్ట్ దియా ఇద్దరితో కలిసి స్వయంగా హోటల్కి బయలుదేరాడు అక్షిత్. అదితి అప్పుడే డిన్నర్ పూర్తి చేసి సోఫాలో కూర్చొని స్క్రిప్ట్ చదువుతూ ఉంది. సనా కూడా తన ఇంటికి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతుంది. ఇంతలో డోర్ బెల్ కొట్టినట్లు వినిపించడంతో, ఈ టైంలో ఎవరొచ్చుంటారు, సనా వెళ్ళి ఎవరో చూడు అని చెప్పింది అదితి. ఓకే మేడం అంటూ వెళ్ళి డోర్ తెరిచిన సనా ఎదురుగా కనిపించిన వాళ్ళని చూసి కొంచెం ఆశ్చర్యంగా నుదురు చెట్లించింది. ఎదురుగా శ్రీనివాస్ నిలబడి ఉన్నాడు. అతని వెనకే దియా కూడా నుంచొని ఉంది.
వాళ్ళిద్దరికీ వెనుక కొంచెం దూరంలో మురారి నిలబడి ఉన్నాడు. అక్షిత్ మాత్రం బయట లాన్లోనే ఆగిపోయాడు. ఆ రూంలోకి తాను వెళ్లడం కన్నా అదితిని రిఫర్ చేసిన ఏజెన్సీ మేనేజర్ శ్రీనివాస్ నింద వేసిన దియా వెళ్లడమే కరెక్ట్ అని అనుకున్న అక్షిత్ తమ ప్రొడక్షన్ సైడ్ నుంచి తన అసిస్టెంట్ మురారిని మాత్రమే చెకింగ్ కోసం పంపించాడు. ఆ టైంలో ఎదురుగా కనిపించిన శ్రీనివాసును చూడగానే, సార్ మీరా, అదితి మేడం కోసం వచ్చారా అని కొంచెం ఆశ్చర్యంగా అడిగింది సనా. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మేము లోపలికి రావచ్చా అని అడిగాడు శ్రీనివాస్. దాంతో కొంచెం అయోమయంగానే తల ఊపుతూ పక్కకు జరిగింది సనా. అప్పుడు ఆ రూంలోకి అడుగుపెట్టారు శ్రీనివాస్, దియా, మురారి. వీళ్ళంతా ఈ టైంలో ఎందుకు వచ్చారు అని సనా ఆలోచిస్తూ ఉండగానే దియా హడావుడిగా ముందుకు వెళ్ళి అటూ ఇటూ చూస్తూ హాల్లో కనిపించిన కబోర్డ్స్ అన్నీ వెతకడం మొదలుపెట్టింది. అదంతా చూస్తున్న అదితి కొంచెం విచిత్రంగా ముఖం పెట్టింది. కానీ కొంచెం కూడా ఉన్న చోటు నుండి కదలకుండా అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా అని అడిగింది. నువ్వేదో ఇల్లీగల్ పని చేస్తున్నావని కంప్లైంట్ వచ్చింది, దానికోసమే ప్రొడక్షన్ టీం చెకింగ్కి పంపించారు అని చెప్పాడు శ్రీనివాస్. ఇల్లీగల్ పని చేస్తున్నానంటే అర్థం కానట్లుగా అడిగింది అదితి. ఆ మాట విని కబోర్డ్స్ వెతుకుతున్న దియా ఆమె వైపు తిరిగి, తొందరెందుకు, తెలుస్తుందిలే, కొంచెం వెయిట్ చెయ్యి అని చెప్పి మళ్ళీ వెతకడం మొదలుపెట్టింది. ఇలా నా పర్సనల్ రూమ్లోకి వచ్చి వెతకడానికి మీకు పర్మిషన్ ఎవరిచ్చారు అని అడిగింది అదితి. పర్మిషన్ ఎవరిచ్చారో ఎందుకు ఇచ్చారో కాసేపట్లోనే తెలుస్తుంది అని అంటూనే హాల్లో ఏమీ దొరక్కపోవడంతో పక్కనే ఉన్న బెడ్రూమ్లోకి దూరిపోయింది దియా. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్ శ్రీనివాస్ గారు, ముఖంలోకి కోపాన్ని తెచ్చుకుంటూ అడిగింది అదితి. కొంచెం ఓపిక పట్టు అన్నాడు శ్రీనివాస్. అదితిపై అతనికి ఇంకా నమ్మకం ఉంది. అందుకే ఆమె రూంలో దియా చెప్పినట్లు ఎలాంటి డ్రగ్స్ దొరకవని అతను కూడా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. కానీ ఇంతలో బెడ్ పక్కనే ఉన్న క్యాబినెట్ను ఓపెన్ చేసిన దియా ఒక్కసారిగా సంతోషంతో అరుస్తూ అందులో కనిపించిన వైట్ పౌడర్ ప్యాకెట్ను తీసుకొని వచ్చి, దొరికింది, ఇదిగో మురారి గారు, నేను చెప్పాను కదా ఈ అదితి డ్రగ్స్ వాడుతుందని, చూసారా ఎలా దొరికిపోయిందో అని విజయం సాధించినట్లు గర్వంగా ఆ ప్యాకెట్ను పట్టుకొని చూపిస్తూ చెప్పింది. అది చూసిన శ్రీనివాస్ ముఖం షాక్తో నిండిపోయింది. అతను నమ్మలేనట్లు అదితి వైపు చూశాడు. ఆ చూపులో నువ్వు నన్ను మోసం చేశావు అనే భావం కనిపించింది. అలాగే తన చూపును పక్కనే ఉన్న సనా వైపు కూడా తిప్పాడు. ఎంత జరుగుతున్నా నువ్వు నాకెందుకు చెప్పలేదు అనే ప్రశ్న కూడా ఆ చూపులో ఉంది. దాంతో అతను ఆవేశంగా అదితి వైపు చూస్తూ, అదితి, నువ్వు ఇలాంటి పని చేస్తావని నేను ఊహించలేదు. నీ కెరియర్ పైనే దృష్టి పెడతానని నువ్వు నాకు మాటిచ్చావు అని అన్నాడు. ఇప్పుడు కూడా నేను అదే మాట మీద ఉన్నాను. నేను ఎలాంటి తప్పు చేయలేదు అని కూల్గా చెప్పింది అదితి. ఏంటి, తప్పు చేయలేదా? నీ కళ్ళ ముందే సాక్ష్యం కనిపిస్తుంది, అయినా ఇంకా తప్పు చేయలేదని బుకాయిస్తున్నావా అని వెక్కిరిస్తూ అడిగింది దియా. సరే, సాక్ష్యం మీ చేతిలోనే ఉంది, కానీ నేను ఏ తప్పు చేయలేదని తెలిస్తే నువ్వు మోకాళ్లపై నిలబడి నాకు క్షమాపణ చెప్తావా అని అడిగింది దియా. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఒకవైపు నువ్వు వాడే డ్రగ్స్ నా చేతిలోనే ఉన్నాయి, ఇంకా తప్పు చేయలేదని ఎలా నిరూపించుకుంటావు? సరే, ఒకవేళ నువ్వు నిజంగా నిరూపించుకోగలిగితే నేను క్షమాపణ చెప్తాను అని ధైర్యంగా చెప్పింది దియా. ఈ మాటలు బాగా గుర్తుపెట్టుకో అని చెప్పి శ్రీనివాస్ వైపు చూపిస్తూ, శ్రీనివాస్ గారు, వెంటనే ఈ ప్యాకెట్ను ల్యాబ్కి పంపించి టెస్ట్ చేయించండి, రిజల్ట్ ఏంటో మీకే తెలుస్తుంది అని అంది. అదితి కళ్ళలో తప్పు చేశానని భయం కనిపించకుండా ఆమె ఎంత కాన్ఫిడెంట్గా టెస్ట్ చేయించమని చెబుతూ ఉండడంతో తప్పకుండా దాని వెనక ఏదో ఉంటుందని అనుకున్న శ్రీనివాస్, ఓకే, నేనే డైరెక్ట్గా వెళ్ళి టెస్ట్ చేయించి తీసుకొస్తాను అని చెప్పి ఆ ప్యాకెట్ తీసుకొని బయటికి వెళ్ళబోయాడు. మీరు అవసరం లేదు, వీ నీడ్ టు చెక్, మా వాళ్ళని పంపిస్తాను అని అన్నాడు మురారి. సరే, మీ ఇష్టం అంటూ ఆ ప్యాకెట్ను అతని చేతికి అందించాడు శ్రీనివాస్. వెంటనే దాన్ని తీసుకొని బయటికి వెళ్ళాడు మురారి. దియా తన ఎదురుగా ఉన్న అదితిని ఒక దొంగను చూసినట్లుగా చూస్తూ, ఈ రోజుతో నీ ఆటలన్నీ ముగిసిపోతాయి అని మనసులోనే అనుకుంది. కానీ అదితి ఆమె చూపుని ఏం మాత్రం పట్టించుకోకుండా కాలుపై కాలు వేసుకొని కూర్చొని, శ్రీనివాస్ గారు, మీరెందుకు అలా నిలబడే ఉన్నారు, కూర్చోండి. పాపం దియా నన్ను దోషిగా నిలబెట్టేదాకా ఒంటికాలిపై జపం చేస్తానని మొక్కుకొని ఉంటుంది, ఆమెను అలాగే నిలబడనివ్వండి అని అంది.
ఆ మాటకు దియా కోపంతో పిడికిలు బిగించి ఉక్రోషంగా ఏదో అనబోయింది. కానీ బయటే అక్షిత్ ఉన్నాడని గుర్తు చేసుకొని తన మాటలను కంట్రోల్ చేసుకుంది. మరోవైపు బయట ఉన్న అక్షిత్ లాన్లో నెమ్మదిగా అటు ఇటు నడుస్తున్నాడు. అతనిలో ఎలాంటి అలజడి ఉన్నట్లు అనిపించటం లేదు. జరగబోయేది ముందే ఊహించినట్లుగా అతని ముఖం ప్రశాంతంగా ఉంది. సార్, అదితి గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. చూస్తుంటే ఆమె తప్పు చేసినట్లు భయపడటం లేదు అని అన్నాడు అక్కడికి వచ్చిన మురారి. అది అందరికీ ప్రూవ్ చేసుకోవాలి కదా, అప్పటిదాకా మనం ఏ విషయాన్ని నిర్ధారించలేం కూల్గా అన్నాడు అక్షిత్. అవును సార్, ఆల్రెడీ అదితి రూమ్లో దొరికిన ప్యాకెట్స్ను టెస్ట్కి పంపించాను. రిజల్ట్ రాగానే మన వాళ్ళు కాల్ చేస్తారు అని చెప్పాడు మురారి. ఆ తర్వాత 5 నిమిషాల్లోనే అతనికి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి అవతలి వైపు ఉన్న వ్యక్తితో మాట్లాడి ఓకే థ్యాంక్ యూ అంటూ కాల్ కట్ చేసి అక్షిత్ దగ్గరికి వెళ్ళి సార్, మన వాళ్ళు ల్యాబ్ నుంచి కాల్ చేశారు. అవి డ్రగ్స్ కాదు, స్లీప్లెస్నెస్ అంటే నిద్రలేమికి వాడే మెడిసిన్ సార్ అని చెప్పాడు. నిద్రపోవడం కోసం మెడిసిన్ వాడుతుందా అని కొంచెం ఆశ్చర్యంగా తనలో తానే అనుకుంటున్నట్లు బయటికే అనేశాడు అక్షిత్. అవును సార్, అది కూడా అల్లోపతి మెడిసిన్ కాదు, అందుకే మనం డౌట్ పడాల్సి వచ్చింది. ఆయుర్వేదిక్లో ప్రత్యేకంగా తయారు చేసిన మెడిసిన్ అని చెప్పాడు మురారి. దాంతో అక్షిత్ మెదడులో ఏదో ఆలోచన మొదలైంది. కానీ వెంటనే సర్దుకుంటూ సరే, ముందు వెళ్ళి జరగాల్సింది చూడండి అని చెప్పడంతో ఓకే సార్ అని చెప్పి మురారి నేరుగా అదితి రూమ్కి వెళ్ళాడు. అతన్ని చూడగానే దియా ఉత్సాహంగా ముందుకు వెళ్ళి వచ్చేసారా, ల్యాబ్ రిపోర్ట్ ఏమొచ్చింది, ఖచ్చితంగా అవి డ్రగ్సే కదా అని అడిగింది. నో మిస్ దియా, అవి డ్రగ్స్ కాదు, స్లీపింగ్ మెడిసిన్ అని చెప్పాడు మురారి. ఆ మాట వినగానే దియా ముఖం వెలవెలబోయి నమ్మలేనట్లుగా నో, ఇట్స్ ఇంపాసిబుల్ అని అంది. శ్రీనివాస్ ముఖంలో రిలీఫ్ కనిపించింది. అప్పుడు అతిథి లేచి దియా ముందుకు వచ్చి కాసేపటి క్రితం నువ్వు చెప్పిన మాటలు గుర్తున్నాయా? నేను తప్పు చేయలేదని ప్రూవ్ చేస్తే మోకాళ్లపై నుంచొని క్షమాపణ అడుగుతానని చెప్పావు. ఇప్పుడు ఆ టైం వచ్చింది, నేను తప్పు చేయలేదని ప్రూవ్ అయింది అని అంది. దియా ఇచ్చిన మాట ప్రకారం క్షమాపణ అడుగుతుందా? అదితి నిద్ర కోసం మెడిసిన్ ఎందుకు వాడుతుందో అక్షిత్ కనిపెడతాడా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రణయం సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.